మహోత్తరమైన దినం. ఆనాడు మే 23, 1940వ సంవత్సరం. ఆనాడు వేదాలు మహర్షులు ఎప్పుడో చెప్పిన సత్యం అందరికీ తెలిసేలా ప్రకటమైన రోజు. వెంకమరాజు ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మందాకా గుమిగూడి ఉన్నారు ప్రజలు. వింతగా సత్యం చుట్టుమూగి ఉన్నారు. ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు కాలేదు. ఆయనకు సహించలేనంత కోపం వచ్చింది. కొడుకు చర్యలు మితిమీరిపోతున్నాయి. ఇల్లు సంత అయ్యింది. ఆ రోజుతో తాడో పేడో తేల్చుకోవాలని గబగబా సత్యం దగ్గరకు వచ్చి సత్యాన్ని ఒక చేత్తో పైకి లేపి రెండో చేతిని పైకెత్తి భయపెడుతూ, నువ్వేమనుకుంటున్నావు? నీకు మతిభ్రమణమా లేక ఆటలా? నీవెవరు? దయ్యానివా, దేవుడివా, అవతారానివా, మంత్రగాడివా? నిజం చెప్పు, లేకుంటే ముప్పు తప్పదు అంటూ తారాస్థాయిలో గద్దించి అడిగారు. అక్కడున్న వారంతా వెంకమరాజు కోపానికి, ఆయన అరుపులకు నిశ్చేష్టులయ్యారు. నిశ్శబ్దం చాలాసేపు రాజ్యం చేసింది. అందరి కళ్ళు సత్యం మీద ఉన్నాయి. ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠతో సత్యాన్ని కన్నార్పుక చూస్తున్నారు. నేను సాయిబాబాను. శాంతంగా అయినా గంభీరంగా మాట వినిపించింది. అందరూ పిడుగుపడ్డట్టయ్యారు. సాయిబాబా, సాయిబాబా. సత్యం సాయిబాబానా? తాము చాలా ఏళ్ల నుండి వింటున్న భజనలలో వచ్చిన పేరు సాయిబాబా. ఆ బాబా గురించి పాటలు పాడిన సత్యమే సాయిబాబా అయినాడా? విస్తుపోయారందరూ. మహమ్మదీయుడా మన సత్యం? వింటున్నది సత్యమా? తమ ప్రియమైన సత్యం దొరకవాడైతే ఈ పూజలు భజనలు ఏమిటి? అర్థం కాలేదు. నేనే సాయిబాబాను, షిరిడి సాయిబాబాను. భారద్వాజ గోత్రములో ఆపస్తంభ సూత్రములో పుట్టిన సాయిబాబాను. మీ ప్రార్థనలను విని మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి వచ్చిన అవతారాన్ని. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు.